నమస్తే పబ్లిక్, అందరు మంచుకున్నారా? ఇవాళ శ్రీరామనవమి కాబట్టి మన సిటీ మార్ట్ చూసేవాళ్ళందరికీ ముందుగాల శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటా షాల్ చేసుకుందామా ఇవాళ మన సిటీ మార్. చలో ఎప్పట్లెక్కనే వార్తల కంటే ముందుగాల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి హెడ్లైన్స్. కడియం శ్రీహరి మీద రాజా అయ్యిండు మస్తు ఫైరు. వచ్చే ఎన్నికల్లో కూడా చూపిస్తాడా మరి ఇదే జోరు? ఎమ్మెల్యే అభ్యర్థి మీటింగ్ పెట్టిండు అఘోరాతోని. ఇదేం పని అని అక్కడ పబ్లిక్ గర్వ అవుతున్నారు ఈ ముచ్చటిని. చైనా క్లేతో తయారు చేసిండు బుల్లి ఐపీఎల్ కప్పును. అవిటిని చూసి మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ సారు టాలెంట్ను. 4.5 ఏళ్ళైనా ఇస్తలేరట ఇండ్ల పట్టాలు. సీఎం చెప్పినా ఏ గుడ్డి గుర్రం పనులు అవుతున్నారో మరి అధికారులు. కోడిగుడ్ల దందా సురువు చేసిన గంగులు. కొత్తగా గుడ్ల వ్యాపారం సురువు చేసిన. మొన్నట్ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూకున్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని బగ్గనే ప్లాన్లేస్తున్నది. దానికోసానికి రేపు తెలంగాణ భవన్లో పార్టీ లీడర్లతోని సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఆ మీటింగులో ఏం మాట్లాడతారు, ఏం కథ అరుచుకుందాం పాండ్రి. బీఆర్ఎస్ పార్టీకి నుంచి వలసలు ఆపాలంటే, పార్టీని బతికించుకోవాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడానికి కావాల్సిన వ్యూహాలు బాగానే వండుతున్నారు కారు పార్టీ లీడర్లు. దీనికోసానికి రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ కూడా ఏర్పాటు చేసిర్రు. ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 17 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయబోయే అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు ఇస్తాడట. అట్లనే ఎన్నికల ఖర్చు కోసానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థికి 95 లక్షల విలువ చేసే చెక్కులు కూడా ఇస్తాడని పార్టీ లీడర్లు అంటున్నారు. ఈ కార్యక్రమం అయినాక పార్టీ ముఖ్య లీడర్లందరితో కలిసి మీటింగ్ పెట్టి ఎన్నికల్లో ఎసొంటి వ్యూహం అమలు చేయాలనే దాని గురించి చర్చిస్తారట. ఇప్పటికే చేవెల్లా, సుల్తాన్పూర్ లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే బగ్గ మంది జనాలే వచ్చిరు కాబట్టి ప్రజలకు ఇంకా దగ్గర అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తలేదని జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారట. అట్లనే కొన్ని జాగాల్లో కరువుతో అల్లాడుతున్న రైతుల దగ్గరికి డైరెక్ట్ గా పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. దీని గురించి కూడా ఈ మీటింగ్ లో మాట్లాడుకుంటారట. మరి ఈ మీటింగ్ లో ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుంటారో గానీ మొత్తానికైతే ఈ కాడి నుంచి జనాలలో జర గట్టిగానే తిరగాలని చూస్తున్నారు కారు పార్టీ లీడర్లు. చూడాలి మరి అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని దూరం పెట్టిన తెలంగాణ ప్రజలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కట్టబెడతారో. మొన్నటిదాకా సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇద్దరు ఒకటి కర్ల ప్రయాణం చేసిర్రు. కాకుంటే మొన్నట్లా కడియం శ్రీహరి బిడ్డతోనట్టుగా కారు దిగి చేతి పార్టీలో చేరికాండు కదా. ఇప్పుడు కడియం రాజయ్య ఇద్దరు ప్రత్యర్థి పార్టీలలో ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు మాటలతోని మంటలు పుట్టిస్తున్నారు. మరి ఆ మాటలేందో వాళ్ళ లెక్కేందో చూద్దాం పాండ్రి. నరరూప రాక్షసుడు, నమ్మక ద్రోహి కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈ రోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ అంటే విధవ, పచ్చి విధవ. నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్. ఎవరు గొప్ప దేశ పొడి పెడదాం, కబడ్డీ ఆడదామా, డబ్బు కొడదామా, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైం, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ సరిగా. ఎక్కడరా నువ్వు నాతో పోటుకొచ్చింది? నువ్వు 4,000 గెలిస్తే 12,000, 33,000, 58,000, 37,000తో గెలిచే చరిత్ర నాదిక్కడా, నా బలగం ఎక్కడా, నా మాదిగ జాతి ఎలను అని
వామ్మో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు కడియం సీఆర్ మీద మామూలుగా లేదు కదా. ఇన్ని రోజులు ఒక్కటే పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు తిట్టుకున్నా మరి ఇంతగానో ఎప్పుడు తిట్టుకోలే. ఇప్పుడు కడియం కాంగ్రెస్ పార్టీలకు పోయే వరకు స్టేషన్ గన్పూర్ మొత్తం రాజయ్య చేతికి వచ్చినట్టు అయ్యింది. అందుకే ఒక రేంజ్ లో రెచ్చిపోయిండు. ఇక రాజన్న మోకా చూస్తుంటే మాత్రం కండ్ల పడితే కొరికి వారెత్తా అన్నట్టే ఉన్నాడు. బిడ్డ కాసుకో, ఇక మన మధ్య కబడ్డీ తగ్గేదేలే అనుకుంటా సవాలేసిండు. దమ్ముంటేరా స్టేషన్ గణపూర్లో నువ్వు చేసిన అభివృద్ధి నేను చేసిన అభివృద్ధి మీద బహిరంగంగా చర్చిద్దాం, దానికి నువ్వు సిద్ధమా అని ప్రశ్నించిండు. ఇక్కడ దోసుకున్న పైసలతోని సింగపూర్ మలేషియాల అక్రమాస్తులు కూడా పెట్టుకున్నావు, హవాలా రూపంలో పైసలను విదేశాలకు తరలించినవని చెప్పి ఆరోపించిండు. తనకు లొంగనోళ్లను ఎన్కౌంటర్ చేయించిన దుర్మార్గుడు ఈ కడియం అని మస్తు ఫైర్ అయ్యిండు. మంత్రిగా ఉన్నప్పుడు డిఈఓల బదిలీలల్లా 2 కోట్లు, లింగంపల్లి ప్రాజెక్టు కాంట్రాక్టర్ దగ్గర 6 కోట్లు వసూలు చేసిండని చెప్పి గరానికి వచ్చిండు. పేకాట ఆడుకుంటా దొరికితే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టలేదా అని ప్రశ్నించిండు. సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండి అమాయక పిల్లల పొట్టగొట్టి కోట్లు దోసుకున్న చరిత్ర కడియం సీఆర్దని చెప్పి విమర్శించిండు. మొత్తానికైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలకు ఓడేమో గాని కారు పార్టీ లీడర్లు మాత్రం గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇక కడియం చేయబట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో రాజయ్యకు టికెట్ రాలేదు కాబట్టి ఆ మంటతోనే రాజన్న మాత్రం ఈ తీరుగా పొల్లు అందుకుంటున్నాడు. మరిగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడ్డా కొద్దీ ఈ మాటల యుద్ధం ఇంకా ఎక్కడి దాకా దారి తీస్తుందో ఏం కథనో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తున్నది కాబట్టి లీడర్లందరూ ఇప్పుడు మస్తు బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ప్లాన్లు చేసుకుంటా ఎన్నికల గెలవనికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేసైనా ఎన్నికల గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. అట్లా కార్యకర్తలతోని ములాఖత్ అయ్యి గెలిచే ఉపాయాలు చేస్తున్నారు. అయితే గీడో లీడరు ఎవరితో ములాఖత్ అయ్యిండో చూస్తే మీరు పక్కగా పరిచయం అవుతారు. కావాలంటే చూడుండ్రి. వాయమ్మో ఏందిది, ఏకంగా అఘోరానే పార్టీ ఆఫీస్కు పిలిపించుకొని మరీ మంతనాలు చేస్తున్నాడు కదా. మరి ఇంతకు ఆ లీడర్ ఎవరనేది ఏర్పాటు చేసిండ్రా? నంద్యాల అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్ఎండి ఫరూక్ సారు. మరి అఘోరా ఫరూక్ సార్ దగ్గరికి ఎందుకు వచ్చిండు, ఆయన ఏం చెప్పిండో ఇనుండ్రి మీరే. और तुम्हारी जो है जीतने के बाद तुम मिनिस्टर बनोगे। मैं 3 दुआ करके जाता हूँ भाई के लिए। कुदरत ने जिंजना समय लिखा था कि कभी पे जिंजना होगा, बेचारी टूट जाएगी और एक दिन बेटा बाप का नहीं होगा, बाप और लिखा हाजी बोले काबा से काबा कितनी दूर है और हाजिरों के लिए हाजिर है काम कीजिए। हिंदू बुरा ना मुसलमान बुरा और बुराई भी आ जाए तो इंसान ఇన్నరా వచ్చే ఎన్నికలల్లా ఏం తక్లీఫ్ లేకుండా గెలుస్తావు, గెలిచినాక మంత్రివి కూడా అవుతావు, దాని కోసానికని నేను ప్రార్థన కూడా చేస్తా అని మాట ఇచ్చిండు. ఇక ఏకంగా అఘోరానే నువ్వు మంత్రివి అవుతావు అనే వరకు అక్కడ ఉన్న కార్యకర్తలంతా మస్తు ఖుషి అయ్యిండ్రట. మరి అఘోరా ఎన్నికలల్లో గెలవనికే పూజలు చేయనీకి వచ్చిండో లేకుంటే మొన్నట్ల కర్నూలు పోతుంటే పాణ్యం దగ్గర తమ్మురాజపల్లె కాడ ఫరూక్ కాన్వాయ్ బర్రెలకు గుద్దుకుంటే కారు బగ్గనే దెబ్బతిన్నా చిన్నపాటి గాయాలతోనే బయటపడ్డాడు కాబట్టి కొంపదీసి దానికోసానికి పూజలు చేపించిండో తెలియదు కానీ మొత్తానికైతే ఎన్నికలల్లో ఇట్లా అఘోరాతను పూజలు చేయించిండన్న వార్తలు తెలవంగానే అక్కడి జనాలు మాత్రం ఇదేం పద్ధతి, గెలవనికే గిసొంటి పూజలు చేసుడు ఎంతవరకు కరెక్టు అని గరానికి వస్తున్నారు. ఏం చేస్తాం, ఈ కాలంలో కూడా అఘోరాలతోని పూజలు చేయించుకునే రాజకీయ నాయకులు ఉన్నారంటే ఇక వాళ్ళు జనానికి ఏం మంచి చేస్తారు. ఏం తక్లీఫ్ ఉన్నా ఇసొంటోళ్ళ దగ్గరికే పోయి పూజలు చేయించుకోండి అంటారు కావచ్చు అని అంటున్నారు ఈ ముచ్చటేరికైనా పబ్లిక్. ప్రతి పేదోళ్లకు ఇండ్లు ఇచ్చే కార్యాన్ని సీఎం జగన్ అన్న షాల్ చేసిండు కదా. ఇక కార్యంలో భాగంగా అందరికీ ఇండ్ల పట్టాలను కూడా పంపిణీ చేసిర్రు.
ఈ కార్యక్రమం చేసి 4 ఏళ్ళు గడిచినా ఇంకా చాలా మందికి ఇండ్లు మాత్రం ఇయ్యలేదని పాపం వీళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడుర్రి. చని అన్నారు సార్, ఆకేస్తాండ్రు, అన్నం వేస్తాండ్రు, తినేళ్ళకి తీసేస్తాండ్రు. మరి ఇప్పుడు ఆ పట్టాలు మరొక నవ్వులో వస్తే మాకు ఎవరు కదా, అన్నము లేదు, కడుపు మంట లేదు. కడుపు మంటతో ఉండమే సార్, మాకు ఇది లేదు బాబు, మాకు పట్టాలు ఇవంటే ఇదిగో అంటాండ్రు. ఇప్పుడు ఇక మరి ఇక 7 చిత్రకి మాకు దగ్గర అయిపోయిందని అందరూ గడిపిస్తారు. ఇక వచ్చిన మాకు మరి ఆధారం లేదు కదా సార్, ఇప్పుడు లేదు అప్పుడు లేదు. మాకు ఎందుకో ఇదో పని తెలియకపోయి ఏటి ఆధారం ఉందే, ఇల్లు మట్టిలో ఉన్నాయి, ఏ ఆధారం లేని వాళ్ళకి ఆధారం అన్నాడు జగన్ అన్న. ఇప్పటికి ఏది మాకు ఆధారం లేదు. పట్టాలు ఇదిగోని చేతికి వచ్చినట్టు వచ్చిన మరి మా ఇది అయిపోతాను. ఇన్నరా పాపం, మాకు ఏ ఆధారము లేదు, అయినా కూడా మాకు ఇల్లు ఇత్తలేరు. పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చిరు గాని ఇల్లు మాత్రం ఇప్పటికీ కూడా దిక్కులేదు. ఏ ఆధారం లేనోళ్లకు ఇండ్లు ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పిండు గాని మాకు మాత్రం ఇప్పటికి సుతం ఇల్లు రాలేదని బాధపడుతున్నారు పాపం. ఇంతకు వీళ్ళది ఎక్కడనో చెప్పలేదు కదా. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలా జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి 4 ఏళ్లు పూర్తయినా రెవెన్యూ అధికారులు అమ్ముకుంటున్నారు గాని అసలైన లబ్ధిదారులకు మాత్రం ఇండ్లు ఇత్తలేరని అక్కడి జనాలు గరాణి కత్తున్నారు. 012716IA109274 ఇది వచ్చి నెంబర్ వచ్చింది సార్. ఈ పట్టా ఇవ్వడానికి అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా సరే ఇదిగో అంటారు, అది అంటారు, ఏమి ఇవ్వడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల పైన ఆయనకి బ్యాడ్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్లే ఇదిగో ఈ రోజు కూడా మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఇక్కడ కలిసి వచ్చాము. సీఎం జగన్ పేదల కోసానికి ఆలోచన చేసి ఇండ్లు ఇయ్యాలని అనుకున్నాడు గాని కింద పనిచేసే అధికారులు జయంగా అవి అసలైన లబ్ధిదారులకు అందుతలేవు. దీనివల్ల సర్కార్కే చెడ్డ పేరు వత్తది కాబట్టి ఇప్పటికైనా మా అందరికి ఇండ్లు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరిగా అయ్యా సీఎం జగన్ సారు, మీరు ఏం పథకాలు తీసుకొస్తున్నారనేది ముఖ్యం కాదు, అవి మీరనుకున్నట్టు పేద బిక్క జనాలకు ఎంతవరకు అందుతున్నాయి అనేదే ముఖ్యం. కాబట్టి పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని మంచిగా చూసుకోండి. ఏమంటున్నాం? ఒక్కొక్కరి లోపట ఒక్కో తీరు టాలెంట్ ఉంటుంది. కొందరు టాలెంట్ బయటికి వస్తుంది, కొందరు టాలెంట్ బయటికి రాదు. ఎంత ప్రతిభ ఉన్నా కొంతమంది మాత్రం అనామకుల లెక్కనే ఉండిపోతారు. గందుకే అసొంటి అరుదైన టాలెంట్ ఉన్నోళ్ళ గురించి దునియాకి పరిచయం చేయడానికి ఈ వార్తను మన సిటీ మార్లకు పట్టుకొచ్చినాం. మరిగా టాలెంట్ ఏంటిదో మీరు కూడా చూడుర్రి. చూస్తుంటే ఇది ఎంతో పెద్దగా ఉన్నట్టు అనిపిస్తున్నది కానీ అసలుకైతే అది గింతంతే ఉంటుంది. దీన్ని తయారు చేసిన అన్న పేరు ఆడెపు రజనీకాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. సూక్ష్మ కళాకారునిగా ఇసొంటి ఎన్నో తయారు చేసిండట. మరి కళాఖండాన్ని తయారు చేసిన అన్న దీని గురించి ఏమంటున్నాడో కూడా తెలుసుకోవాలి కదా. అన్నా నువ్వు చెప్పేగా. నేను 17వ IPL జరుగుతున్న సందర్భంగా చాక్పీస్ పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెలుపున్నటువంటి IPL కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిల్ల సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి IPL కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. ఈ ఈయన చేసిన కళాఖండాన్ని చూసిన కాలేజీ సార్లు పిల్లలు మస్తు తారీఫ్ చేస్తున్నారట. మరిగా మనం ఏ పని చేసినా దానికి కొంత ప్రశంస కూడా ఉంటే ఆ ఆనందం వేరే తీరుగా ఉంటుంది. అట్లనే ఇంకింత జోష్తోని పని చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ఇసొంటి మట్టిలా మాణిక్యాలను మన సిటీ మార్ తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. మరిగా పబ్లిక్ మీ లోపట కూడా ఏదన్నా కళ ఉంటే బయట పెట్టుకోండి. కాలం మారింది కాబట్టి మన గురించి ఎవ్వరో ప్రమోట్ చేసుడు కాదు, మన గురించి మనమే 10 మందికి తెలిసేటట్టు చేసుకోవాలి. ఏమంటున్నాం? సరేనా? తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క 10 హెడ్లైన్స్ చూసేయండి.
కడియం శ్రీహరి మీద రాజయ్య అయిండు మస్తు ఫైరు. వచ్చే ఎన్నికల్లో కూడా చూపిస్తాడా మరి ఇదే జోరు. ఎమ్మెల్యే అభ్యర్థి మీటింగ్ పెట్టిండు అఘోరాతోని. ఇదేం పని అని అక్కడ పబ్లిక్ గర్వ అవుతున్నారు ఈ ముచ్చటిని. చైనా క్లేతో తయారు చేసిండు బుల్లి ఐపీఎల్ కప్పును. అవిటిని చూసి మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ సారు టాలెంట్ను. 4.5 ఏళ్ళైనా ఇస్తలేరట ఇండ్ల పట్టాలు. సీఎం చెప్పినా ఏ గుడ్డి గుర్రం పనులు అవుతున్నారో మరి అధికారులు. కోడిగుడ్ల దందా సురువు చేసిన గంగులు. కొత్తగా గుడ్ల వ్యాపారం సురువు చేసిన ఇక ఇవాళ ఇవాళ సీటీఆర్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గానేలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.